పలికిన రెండో మాట, నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో నేను చెబుచున్నానని దేవుడు రెండో పలికిన మాట. దేవుడు ఈ మాట ఎవరితో అంటున్నాడంటే, దేవుని సిలువ వేసినప్పుడు ఎడం వైపు ఒక పక్క, కుడివైపు ఒక పక్క ఇద్దరు దొంగల్ని, పాపం చేసిన వారిని సిలువ వేశారు. వారి మధ్యలో దేవుడు ఉన్నారు. అయితే ఆయన్ని అపసహించి, దూషించి, ఎన్నో చీట్లు ఆయన వస్త్రాలు చించి హేళనగా చేశారు. దప్పిక అవుతుందంటే చేదు చిరకనిచ్చారు. ఎన్నో ఎన్నో మాటలు అన్నారు. అయితే వాళ్ళు అక్కడ ఉన్న దొంగల్లో ఒక దొంగ అంటున్నారు, నీవు నిజమైన దేవుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పేసి దొంగ అంటున్నాడు. కానీ అందులో ఉన్న ఒక దొంగ అయితే అంటున్నాడు, నీవు రేపు నీ పరదేశంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి ఆ దొంగ దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏంది తను ఇంకా ఈయన నిజమైన దేవుడు, రక్షించగలిగే దేవుడు అని చెప్పేసి ఆ ఒక దొంగ ఎరిగాడు కాబట్టి తెలుసుకొని సరే దేవుణ్ణి అడిగాడు. దేవుడు ఆ సందర్భంలో ఈ మాట అంటున్నాడు, నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉండు అని చెప్పేసి దేవుడు ఆ దొంగని రక్షణార్థంగా దేవుడు ఆ దొంగని రక్షించాడు. మరి చిన్నమాట దేవుడు దీవించుగాక.